నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆదేశం. గ్రేటర్ జిల్లాల ప్రజల మధ్య మంత్రి తలసాని గొడవలు పెడుతున్నారు. 1,00,000 ఇళ్లను చూపించే వరకు తలసాని ఇంటి వద్దే కూర్చుంటామన్న కాంగ్రెస్ నేత విహెచ్. అధికారులు కార్యకర్తల్లాగా వ్యవహరించకూడదు. ఆగ్రహం వ్యక్తం చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అధికార వైసీపీలోకి టీడీపీ నుంచి కొనసాగుతున్న వలసలు. వైసీపీకి మద్దతు పలికిన విశాఖ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. అన్యమతస్థుల డిక్లరేషన్లో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు సంతకం చేయలేదు? టీటీడీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటి చట్టమని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి అని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్ రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు తెరవడానికి ఉపయోగపడే బిల్లుగా ఉందని తెలియజేశారు. బల్కంపేట గ్రేవ్ యార్డ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నెలలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అన్ని గ్రేవ్స్ మధ్యలో కూడా అన్ని సార్ మొత్తం మానవ కవర్స్ అక్కడే ఉన్నాయి సార్. కవర్స్ చూస్తారు కదా ఎవరు మ్యాన్యువల్ కవర్స్ ఎందుకు మళ్ళీ నీళ్ళు పడతాయి, ఎవరు రాళ్ళు అవసరం. మధ్యలో గ్యాప్ ఇక్కడ వచ్చేసి బల్కంపేటలో హిందూ శ్మశాన వాటిక చూసేది ఎంత బ్రహ్మాండంగా అంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు వైకుంఠ ధామాలు. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో మనం ఖననం చేయాలనేటువంటిది మన హిందూ సాంప్రదాయం. అయితే దీన్ని ఏంటంటే బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ లొకేషన్ను రెండోది ఇక్కడ ఈ శ్మశాన వాటిక పెద్దలతో కూడా మాట్లాడి ఎన్ని కోట్లైనా పర్వాలే బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నీకు బ్రహ్మాండమైనటువంటి ఎలివేషన్ కూడా తీసుకొచ్చారు. రెండోది ఇక్కడ బల్కంపేట చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏది తీసుకున్నా కానీ ప్రజలను దృష్టిలో ఉంచుతారు. ఈరోజు లాస్ట్ ఏంటంటే వైకుంఠ ధామాల దగ్గరికి వచ్చినా కానీ
అన్ని సౌకర్యాలు ఒక ఖననమే కాకుండా కొంత నీకు సివరేజ్ కానీ వాటర్ కానీ గార్డెనింగ్ కానీ లైటింగ్ కానీ అంటే ఒక మంచి వాతావరణం. ఇది కూడా హైదరాబాద్ సిటీలో ఒక ల్యాండ్ మార్క్ అయింది. కాబట్టి ఇక్కడ డబ్బు క్రైటీరియా కాదు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు. మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఒకటి ఇనాగరేషన్ చేసుకుంటాం. అన్ని సకల సౌకర్యాలు. ఇప్పుడు పెద్దలు కూడా ఇల్లు శ్మశాన వాటికి సంబంధించిన ఈ కమిటీ ఉంది. ఆ పెద్దలు అడిగారు మాకు ఎప్పుడు వెళ్ళం కావాలి, రెండోది అస్థికలు పెట్టుకోవడానికి రూమ్, ఇక్కడ వాచ్మెన్కు సంబంధించి అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఇది ఒక మోడల్గా ఉండాలనేది ఆలోచన. ఓకే. గ్రేటర్ జిల్లాల ప్రజల మధ్య మంత్రి తలసాని గొడవలు పెడుతున్నారని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు పేర్కొన్నారు. గ్రేటర్లోని 150 డివిజన్లలో ఉన్న 3,428 ఇళ్లను మాత్రమే చూపించారన్నారు. జీహెచ్ఎంసీలో 1,00,000 ఇళ్లను చూపించే వరకు తలసాని ఇంటి వద్దే కూర్చుంటామన్నారు. మంత్రి తలసాని ఎప్పుడొచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు సిద్ధమేనని విహెచ్ తెలియజేశారు. మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ ఛాలెంజ్ తీసుకుని మేము ఇంట్లో చూపిస్తామన్నాడు. సరే మేమే మీ ఇంటికి వస్తామన్నాడు, మంచిదే. ఒక మంత్రి ఫ్లోర్ లీడర్ ఇంటికి వచ్చిడు, మాకు కూడా సంతోషమే. కానీ హైదరాబాదులో 1,00,000 ఇండ్లు అని కేటీఆర్ చెప్పాడు కాబట్టి ఆ 1,00,000 ఇండ్లు 150 సెగ్మెంట్లనే ఉండాలి. అంటే సిటీలో ఉన్నటువంటి 150 సెగ్మెంట్లో ఉంటే అది 1,00,000 ఇండ్లు ఉన్నట్టు లెక్క. కానీ కార్పొరేషన్ 150 సెగ్మెంట్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ అంటే నాకు ఒక అనుమానం ఉన్నది. నేను వాస్తవాలు చెప్తే, ఎందుకంటే వేరే దగ్గర యాకత్పుర డబిల్పుర వాళ్ళు వచ్చి తూక్కుంటలో కూర్చుంటే వాళ్ళు ఒప్పుకుంటారా బాబు? మీరే చెప్పండి. అరే మా బస్తీ నువ్వెట్లొచ్చిన తగాదాలు అయితే లేదా? ఆ తగాదాలు పెట్టడానికి చేస్తున్నారా, లేకుండా నిజంగానే మా మిత్రుడు కూడా నిన్న మేము కూడా చెప్పినాం, అమీర్పూర్ అదేది అమీర్పూరా లేలే మన కూకుట్పల్లి దగ్గర ఉన్నది, మియాపూర్లో 800 ఎకరాలు ఉన్నదిరా నాయన. ఎట్లా ఇండ్లు కట్టవచ్చు? పూరా యావత్ భారతదేశంలో వచ్చి జనం చూస్తారు. అరే ఈ మంచి ఏరియాలో కూడా పేదవాళ్ళకి ఇండ్లు కట్టించిన ఆ 800 ఎకరాల సంగతి ఏమిటి? నువ్వే అన్నావు అసెంబ్లీలో ఇదంతా ప్రభుత్వ భూమి అన్నావు. మరి ఆ ప్రభుత్వ భూమిలో కట్టిస్తే పేరుంటది. అక్కడ 800 ఎకరాలు ఉన్నది కాబట్టి అక్కడ ఇండ్లు కట్టిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ప్రక్కన ఉండడానికే మా ముఖ్య ఉద్దేశం. బడుగు బలహీన వర్గాల పార్టీ మాది. ఇందిరాగాంధీ నుంచి ఈటీ కూడా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇవాళ 4 యూనివర్సిటీలు వచ్చినాయండి ప్రైవేట్, అందులోనట రిజర్వేషన్ లేదట. దీని మీద కూడా కోర్ కమిటీలో మాట్లాడడం వల్లనని మాణిక్ ఠాకూర్ గారికి చెప్పాను. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్న పనులకు హాజరయ్యేందుకు వీలుగా ముందస్తు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి వీడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గల బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో విడుదలైన నిధుల వివరాలను వెల్లడించారు. అధికారులు కార్యకర్తల్లాగా వ్యవహరించకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పసుపు రైతులకు మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాయమంటే స్పందించని మంత్రి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులకు మాత్రం ప్రారంభోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నుంచి ఇత్వార్పేట్ వయా బుసాపూర్ నాగేపూర్, పుష్కర్ ఘాట్ నుంచి మెండోరా వయా సావెల్ ఈ రోడ్లని ఇనాగ్రేషన్ పెట్టుకున్నారట. నిన్న సాయంత్రం నాకు మీ డిప్యూటీ ఇంజనీరు ఎవరు ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నుంచి ఆర్మూర్ ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఇవాళ ఇనాగరేషన్ ఉంది రమ్మని. పైసలు 60% మోడీ గారు. మాకు శిలాఫలకాల మీద పేరు లేకున్నా మా బొమ్మలు లేకున్నా నడుస్తుంది, కానీ మోడీ గారు పైసలు మాక్సిమం మోడీ గారు పైసలు ఉన్నాయి. ఆయన బొమ్మ ఉండాలా,
నేను ఒక ఎంపీని, నేను ఇక్కడ ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తున్నంత మీ వ్యవస్థకి అంత పూర్త సోయలేదా? నా టైం తీసుకొని మీరు ఇనాగ్రేషన్ పెట్టాలా? సరే పెట్టేసిండ్రు, మాకు నిన్న సాయంత్రం ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ఎట్లా వస్తారండి ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ నడుస్తుంటే? సొమ్మొక్కడిది సోకొక్కడిది అయిపోయింది. ఈ ఆర్మూర్ పండు, ఈ బాల్కొండ జాంపండు, వీళ్ళిద్దరికి పసుపు రైతులకి కేంద్రం నుంచి పైసలు ఇప్పిస్తా, ధర ఇప్పిస్తా, లెటర్ రాపియవయా అంటే ముఖ్యమంత్రికి వెళ్లి చేత కాదు గాని కేంద్రం నిధులు తోటి పొద్దున్న లేవగానే కద్దరు బట్టలు ఇస్త్రీ చేసుకుని మీద గులాబీ కండ కప్పుకొని పౌడర్ వేసుకుని పింకిలంతా తయారైనారు రిబ్బన్లు కట్ చేయనీకి. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు. ఇదేనా పద్ధతి? కలెక్టర్ గారు దయచేసి ఇవన్నీ ఆగిపోవాలా. పైసలు కేంద్రం ఉన్నాయి, మోడీ గారి బొమ్మ ఉండాలా, ప్రోటోకాల్ పాటించాలా. మావేం లేకుండా నడుస్తుంది, మేమంతా కార్యకర్తలం. మోడీ గారు పేరు బొమ్మ ఉండకుండా ప్రోగ్రాములు కావద్దు. ప్రజలకు తెలవాలన్నీ ఎవరు అభివృద్ధి చేస్తున్నారో రాష్ట్రాన్ని. ఏం చేసిండండి కేసీఆర్? చిప్ప చేతిలో పెట్టిండి. ఇవాళ 3 లక్షల కోట్ల చిప్ప, అప్పుల చిప్ప చేతిలో పెట్టిండు తెలంగాణ ప్రజలకి. జాగ్రత్త వ్యవహారం చేయాలి. అధికార వైసీపీలోకి టీడీపీ నుంచి కొంతకాలంగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన కుమారులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ను కలిశారు. వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు పలికారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వాసుపల్లి తనయులు సూర్య, గోవింద్ సాకేత్ ఇద్దరు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 5 సర్కారు బడులకు ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క పాఠశాలకు ₹1,50,00,000 నాడు నేడుతో ఉన్నత పాఠశాలలకు మహర్దశ తీసుకురానున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్తో కలిసి తిమ్మాజీపేట పాఠశాలలకు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంజేఆర్ ట్రస్ట్ ప్రజాసేవకు తమ వంతు అనేక సహాయ సహకారాలు నిరంతరం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పరిచేందుకు ముందుకు వచ్చినందుకు ట్రస్ట్ చైర్మన్, సభ్యులను కలెక్టర్ శర్మన్ అభినందించారు. ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులు, సహాయ సహకారాలను అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పూర్తిగా దీన్ని చేయాలి సార్. ఇది బిల్డింగ్ స్టార్ట్ అయితే స్కూల్స్ అయితే లేవు కూడా దీన్ని ఒక ఫ్లోర్ తీసుకుంటాం ముందు. ఒక ఫ్లోర్ తీసుకొని రిమైండ్ అయినాక పైకి పంపించేసి కింది చేయాలి. ఇప్పుడు ఇది రిమూవ్ ఇది పాత బిల్డింగ్ ముందు కూడా ఇప్పుడు అంటే సార్ మొత్తం స్కూల్స్ ఓపెన్ చేసేదాన్ని 21st నుంచి స్కూల్ కాబట్టి కఠినంగా చేస్తే బాగుంటుంది. కానీ గవర్నమెంట్ చేసేది పిల్లలకి ఇబ్బంది పెట్టిందని చెప్పి మళ్ళీ కిలో మనకు బిల్డింగ్ రెడీ అవుతుంది. బిల్డింగ్ రెడీ అయినా ఒక నైట్ మొత్తం డిస్కౌంట్ చేస్తారు. నైట్ మనకు అక్కడ కన్స్ట్రక్షన్ హాస్పిటల్ దగ్గర మీరు పోదు. ఇప్పుడు హాస్పిటల్ వెరిఫై అయ్యేది లక్ష్యం మొత్తం చేసి గ్రౌండ్ తయారు చేస్తాం. పాత బిల్డింగ్ డస్ట్ వస్తుంది. 1 డేలో తీసేస్తాం. అది మార్నింగ్ పెడితే నైట్ వరకు అయిపోతుంది. అమ్మాయి ఉండాలి, అమ్మాయిలకి టాయిలెట్ లేక ఇబ్బంది పడుతుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఇచ్చేది, దానికి ప్లాంట్ పెట్టిస్తే వాటర్ మెయిన్ పైప్ లైన్ ఇచ్చేది. దీనికి ఇచ్చారా? నేను ఇప్పిస్తాను. మిషన్ భగీరథ మెయిన్ లైన్కి నీళ్ళు వచ్చేసింది. బాత్రూమ్ల పైన
ఓవర్ ట్యాంక్ దానికి పర్మనెంట్ పెట్టారు. వాళ్ళకి దిగి ఆటోమేటిక్గా నల్లాలు పెట్టారు. దీని తర్వాత ఏం చేయాలంటే దీన్ని కట్టడం పుట్టడం కానీ మెయింటెనెన్స్ కొరకు మెయింటెనెన్స్ గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ దాంతో మెయింటెనెన్స్ అయిపోతుంది. అంటే మీరు అన్నది ఏంటంటే మీరు అన్నది ఏంటంటే ఈ సైడ్ రోడ్ షటర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ సైడ్ వేసుకోవచ్చు కదా. అప్పుడు ఏం చేయాలంటే మరి ఈ బిల్డింగ్ ఇటు సైడ్ వేయాలి. ఇటు సైడ్ వేస్తే అప్పుడు మీకు షటర్లు ఇక్కడ కూడా షటర్లు వస్తాయి, మళ్ళీ ఇక్కడ షటర్లు ఉన్న ప్లేస్ మన షటర్లు రోడ్కి ఉంటాయి. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కరోనా వచ్చిన పేషెంట్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్లూరు సునీల్ యువసేన నాయకులు ఆవారి సత్యం, భువనగిరి లక్ష్మణ్, ఏనుగు రాజారెడ్డి, సునీల్ సేన నాయకులు పాల్గొన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా తుళ్లూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సందర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అక్కడి అధికారులు పూల బొకేతో ఆహ్వానం పలికారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పర్యవేక్షించి అక్కడి అధికారులు, ఇంజనీర్లతో భేటీ అయ్యారు. ఇన్స్టిట్యూట్ నిర్మాణంలో వివరాలను అధికారులు వీర్రాజుకు సవివరంగా వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఏ మతస్థులైనా రావచ్చని, శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా టీటీడీకి ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ అన్యమతస్థుల డిక్లరేషన్లో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. సెక్యులర్ వాదులని చెప్పుకునే జగన్ సంతకం చేయాలన్నారు. డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన టీటీడీ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. తిరుమల ఆలయ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులను ఇన్వెస్ట్ చేయడం సరికాదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని కోరారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా వైసీపీ ఎంపీలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. తనకు వస్తున్న బెదిరింపులు, కేసులు, అనర్హత వేటుకు సంబంధించి ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు. కథానాయకుడు సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాటను చక్కగా ఇవాళ ఎలా అన్వయించుకోవడం జరిగిందంటే అని ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు పాడుకుంటున్నారు ఈ పాట. మంచి వాళ్ళు మా మీరు ఎంత సెక్యులర్ భావాలు ఉన్నప్పటికీ మీ విధి విధానమే ఇది, మీరే మాట్లాడించారు అనే భావం ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు సంతకం పెట్టి, నేను అన్ని మతాల్ని గౌరవిస్తానన్న సంతకం పెట్టి, ఈరోజు టీటీడీ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం చాలా తప్పు, పాపం, స్వామి రక్షకుల, స్వామి భక్షకుల వీళ్ళు అని మీరు ప్రశ్నించి అవసరమైతే ఆ చైర్మన్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి పిచ్చి పిచ్చి డైరెక్షన్ పిచ్చి అని కడుపు మండిపోయి చెప్తున్నా.
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది నా ఒక్కడి కడుపు మంట కాదు, యావత్ హిందూ లోకం, దేశంలో ప్రపంచంలో ఉన్న హిందూ లోకం ఘోషిస్తుంది ఇవాళ. ఏమిటిదని మీరు ఇలా వదిలేస్తే బాబాయిని మంచివాడు రేపు చెప్పులు వేసుకుని వెళ్ళిపోమంటాడు. అంటే మనసులో గౌరవం ఉంటే చాలు, ఎలా డిక్లరేషన్ అక్కర్లేదన్నారో మనసులో భావం ఉంటే చాలు, చెప్పులు వేసుకెళ్ళవచ్చు. అలాగే ఇంకొన్ని నియమాలు ఉన్నాయండి, గతంలో పెట్టారు. సో ఒక డ్రెస్ కోడ్ అని కూడా పెట్టారు. రేపు అన్య మతస్థుల డ్రెస్ కోడ్లో కూడా రావచ్చు. మతాలన్నీ ఒకటే కాబట్టి ఆ పైనుంచి కింద వరకు ఆ కోట్లు వేసుకున్నాం ఇంకో రకంగాను, లేదంటే ఎలాగైనా ఈ మధ్యన అందరూ ఏంటి ఏపీలో బెంజ్ కారు వివాదం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మంత్రి జయరాం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలపై మంత్రి జయరాం స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలకు పదవులు లేక అయ్యన్న పాత్రుడితో సహా మరికొంతమంది నేతలకు మతి భ్రమించిందని, కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే విచారణకు ఆదేశించామని, విచారణలో గత ప్రభుత్వంలో పనిచేసిన అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలిందని చెప్పారు. 2014-18 సంవత్సరంలో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని వివరించారు. 2019లో కారును కొనుగోలు చేసిన ఫైనాన్స్ కట్టలేకపోవడంతో బెంజ్ కారును ఫైనాన్స్ వారు సీజ్ చేశారని తెలియజేశారు. బెంజ్ కారు విషయంలో అయ్యన్న పాత్రుడు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంటే ఆ కారు నా కొడుకు గిఫ్ట్గా ఇచ్చారని అంటున్నాడు. 6 నెలల క్రితం డిసెంబర్లో ఆయన కొనుగోలు చేసి నా కొడుకు ఎందుకు ఇచ్చాడని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. తర్వాత ఇచ్చాడని మరొకసారి అనుకుందాం అనుకో. A14 6 నెలల తర్వాత ముద్దాయి అయినాడు A14. నాకు ఆ కారు ఇచ్చింటే ఆ A14 ఆ కేసులో లేకున్నట్లు చేసి నా ప్రభుత్వం ముందుగా చేయొచ్చు కదా. మరి ఆ A14 ఎందుకు చేరిపోయాడు? నాకు ఆశ్చర్యపేస్తుంది. వీళ్ళు ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఈ పదవులు కోల్పోయిన తర్వాత ఇలాంటి మతి భ్రమించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటున్నా. కాబట్టి మీరు మతి తప్పి మాట్లాడదండి. ఏదైనా స్పష్టంగా ఏదో ఫోటోలు పెట్టి మేము అన్నీ చూపిస్తున్నాము, అన్నీ కరెక్ట్ ఉన్నవి, అన్నీ వీడియోలతో సహా తీసి పెట్టినామని అంటున్నారు. సరే, ఆ రోజు బర్త్డే రోజు ఆ పిల్లోడు కేక్ కట్ చేయించుకొని వచ్చి అదే కార్తీక్ అదే మా కొడుకు వచ్చి డ్రాప్ చేసిపోయింది. వర్షమే డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. నా కొడుకు ఇంకా యూత్ మోజు ఉంది. కార్లు బైకులు అయితేనేమి కార్లు అయితేనేమి మోజు ఉంది. ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరైనా కారు తీసుకొచ్చి వెరైటీ కారు తీసుకొని వచ్చి అన్నయ్య కొత్త కారు తీసుకున్నానంటే డ్రైవ్ చేస్తారు. బండి ఏదైనా పెద్ద బండి బుల్లెట్ బండి పెద్ద తీసుకుంటే అన్న బండిలో కూర్చోంటే డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేసుకొని వచ్చినంత మాత్రం నాకు కంటగడుతున్నావే. ఇది ఇంత తప్పుడు ప్రచారం చేయొద్దండి తెలుగుదేశం నాయకులు. ఇంకొకటి, నేను ఇది నా పైన బండారం వేస్తున్నారు, అభియోగం మోపుతున్నారు. ఆ బండి బెంజ్ అయిన తర్వాత నేను నిన్ననే విచారించాను. ఆ కార్తీక్ అనే అబ్బాయి దాదాపుగా 6 నెలల వరకు దానికి కంతులు కట్టలేదంట. ఆ కంతులు కట్టుకున్న టైంలో ఆ పిల్లోడు జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు కంతులు కట్టలేని పరిస్థితుల్లో ఆ బండి దాదాపుగా 20 రోజుల క్రితమే ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చేసి పరేసినారు. 20 రోజుల క్రితమే. కావాలంటే చూడండి, ఆ 20 రోజుల పైన క్రితమే. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. తక్కువ కాలంలో ఒక్కసారిగా ఎందుకు దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. లోతుగా ఆలోచిస్తే దీని వెనుక ఏదైనా ఒక ఎజెండా ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఒక విషయం టూకీగా చెప్పారు. అదేంటంటే ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులు భక్తులు విశ్వాసంతో భగవంతునికి సమర్పించేటువంటి కానుకలు కావచ్చు, డబ్బు కావచ్చు, అవన్నీ కూడా టీటీడీలో డిపాజిట్ల రూపాయలు ఉన్నాయి. దానికి సంబంధించి చైర్మన్ గారు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే,
ఈరోజు ఏదో ఈ డబ్బుకు సంబంధించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నా దాంట్లో ఏదో గతంలో 9% వడ్డీ వచ్చేది. ఈ కరోనా వల్ల ఆ వడ్డీ తక్కువ వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఆర్బీఐ గ్యారంటీతో మేము సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము డబ్బు ఇచ్చి వాళ్ళ దగ్గర బాండ్లు తీసుకుంటామనేది మాట్లాడారు. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ డబ్బు ఇచ్చేదానికి ఏమైనా హిడన్గా అజెండా పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. మీ ఉద్దేశం అదేనని అడుగుతా ఉన్నా. నిజంగా అదే ఈరోజు ఈ రాష్ట్రానికి ఎక్కడ బయట ఏ బ్యాంకులు అప్పించే పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతల గృహ నిర్బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ బ్లాక్ డేగా ప్రకటించింది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా బీజేపీ శ్రేణులు చలో అమలాపురం కార్యక్రమాన్ని చేపడితే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవడంపై బీజేపీ నేత శ్రీనివాసరావు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించిన ఆయన రాష్ట్రంలో పలు దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటి వరకు నిందితులను కఠినంగా శిక్షించలేదని ప్రభుత్వం వెంటనే స్పందించి దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న వాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడుల విషయంలో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తూ హిందువుల మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ప్రశ్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రి పూట వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది భారతదేశంలో. ఆ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు ఈ జిల్లాలో కార్యకర్తల ఇళ్ల దగ్గరికి వెళ్ళి మహిళలు అనే అది కూడా చూడకుండా నిన్న ఈ జిల్లాలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణమైన విషయం. ఇటీవల నెల్లూరు జిల్లా సంగం మండల ప్రాంతంలో ధాన్యం కొనుగోలుపై రైతులు నిరసన చేపట్టడంతో సంగం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న దాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తుందని, దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని రైతులకు సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లతో మంత్రి మేకపాటి మాట్లాడుతూ తప్పనిసరిగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఇతర జిల్లాల నుంచి మిల్లర్లను పిలిపించి జిల్లాలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వారిని హెచ్చరించారు. ఇప్పుడు ఈ చెప్పిన మిల్లుల వాళ్ళు ఎవరు తీసుకెళ్తే మటుకు 101 నుంచి 2000 దాకా సార్ మిల్లర్సే కదా మరి అక్కడ లేనిది మరి ఇక్కడికి ఎందుకు ఆబ్జెక్షన్ వచ్చింది? మన ఈ తర్వాత ఇది మన సివిల్ సప్లైస్ కానీ లేదా ఎఫ్సిఐ వాళ్ళు కానీ యూఆర్ వెకేటింగ్ దట్ అండ్ సెండింగ్ ఇట్ పక్క జిల్లా. క్వాలిటీ కండిషన్స్ కొంచెం తగ్గించండి కూడా మేము చెప్పడం జరిగింది. అది కూడా వస్తుంది తొందరలో. ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆదేశం. గ్రేటర్ జిల్లాల ప్రజల మధ్య మంత్రి తలసాని గొడవలు పెడుతున్నారు. 1,00,000 ఇళ్లను చూపించే వరకు తలసాని ఇంటి వద్దే కూర్చుంటామన్న కాంగ్రెస్ నేత విహెచ్. అధికారులు కార్యకర్తల్లాగా వ్యవహరించకూడదు, ఆగ్రహం వ్యక్తం చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అధికార వైసీపీలోకి టీడీపీ నుంచి కొనసాగుతున్న వలసలు. వైసీపీకి మద్దతు పలికిన విశాఖ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. అన్యమతస్థుల డిక్లరేషన్లో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు సంతకం చేయలేదు? టీటీడీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.